ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనము. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలేమనగా, ఎవరెవరైతే అనారోగ్య సమస్యలతో భయంకరమైనటువంటి వ్యాధులతో ఈరోజు బాధపడుతున్నారో, ఇక తగ్గదు, నువ్వు లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడుతూనే ఉండాలి, నీ జీవితకాలము ఈ రోగాన్ని భరించాల్సిందే అనే నెగిటివ్ రిపోర్ట్స్తో ఎవరైతే ఉన్నారో అట్టి వారికి దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. నీ రోగమును నేను సంపూర్ణంగా ఈరోజు తొలగించబోతున్నానని వాగ్దానం ఇస్తున్నారు. ఈరోజు విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని నమ్మండి. ఎందుకంటే ఆయన యొక్క శరీరమందు గాయములు పొందాడు. ఆయన పొందినటువంటి గాయముల ద్వారా ఆయన మనకు స్వస్థత ఇచ్చేశాడు. సిలువ ద్వారా, సిలువ రక్తములో మనకి స్వస్థత ఉన్నది. కాబట్టి విశ్వాసముతో ఈ వాగ్దానం నమ్మి, విశ్వాసముతో ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించండి. డాక్టర్స్ చెప్పినటువంటి ఆ మాటలు కాదు, మీరు విన్నటువంటి నెగిటివ్ మాటలు కాదు, కానీ ఎలాంటి భయంకరమైనటువంటి వ్యాధి అయినా ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన పరమ వైద్యుడు కాబట్టి సమస్త రోగములను కూడా బాగు చేయగలిగిన సామర్థ్యము మన ప్రభువుకున్నది. కాబట్టి ఈరోజు నువ్వు దేనికైతే, ఏ వ్యాధికైతే భయపడుతున్నావో, ఏ యొక్క రోగానికైతే ఇది ఇక తగ్గదు, నా జీవితం ఇక ఇంతే అని నువ్వు నిర్ణయించుకొని ఉన్నావా, ఈరోజు నీ ఆలోచన మార్చుకోవాలి. ఎంత భయంకరమైనటువంటి వ్యాధి అయినా కానీ నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. నీ మధ్య ఉన్న రోగమును సంపూర్ణంగా తొలగిస్తానని ఆయన వాగ్దానం ఇస్తున్నారు. నువ్వు చేయాల్సింది ఏంటంటే విశ్వాసముతో ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించు. తప్పకుండా యేసు నామములో ఆయన ఇచ్చే స్వస్థతను ఈ దినము పొందుకొందువుగాక. ఆమేన్.